బిల్లీ గ్రహం గారు ఎంతమంది తెలుసండి? మీరు ఆయన ప్రసంగాలు ఒకవేళ వినుండొచ్చు. ఆయన అమెరికా దేశమంతటిలో గొప్ప ఉజ్జీవ జ్వాల రగిలించారు. ఆ దేశపు ప్రధానులు వచ్చి, ప్రజలు వచ్చి, పార్టీ నాయకులు వచ్చి అడిగారట, అయ్యా మీరు గొప్ప దైవజనులుగా మంచి పరిచర్య చేస్తున్నారు, మీకు అనేక మంది భయపడుతున్నారు, మీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నారు, మీరు ఇంత గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి అనేక మంది పాపులను మార్చారు, అనేక మంది త్రాగుబోతులను మార్చారు, అనేక మంది వ్యభిచారులు మార్చారు, అనేక మంది దొంగలు మార్చారు, అనేక మంది జీవితాలు స్థిరపడడానికి స్థిరమైన భక్తిని నేర్పించారు కదా. మా విన్నపం ఏమిటంటే మీరు దైవ సేవలో నుండి ఒక్కసారి రాజకీయాల్లోనికి రండి అని పిలిచారట. ఏమని చెప్తున్నారండి? రాజకీయాల్లోనికి రండి. మీరు ఒకవేళ దైవ సేవ చేస్తే ఇక మందిరానికి, ఈ ప్రాంతానికి, ఇక్కడికే మీరు పరిమితం అయిపోయి కేవలము వీరికి మాత్రమే చెప్పుకుంటున్నారు. మీరు ఒక్కసారి రాజకీయాల్లోనికి వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, అమెరికా దేశానికి మీరు ముఖ్య అధ్యక్షునిగా మీరు ఉండొచ్చు, ఆ ప్రజలందరి మీద సర్వాధికారం మీకు ఉంటుంది, వారందరూ మీరు చెప్పినట్లే చేస్తారంటే ఈ దైవజనుడు సూటిగా ఒక్క మాట అన్నాడు. ఈ రోజు అలాంటి అధికారం మీకు ఎవరికైనా ఇస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? అమ్మా సర్వసాధారణంగా చెప్పాలి, మనం ఏం చేస్తాం? వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, లేకపోతే మన మనుషులం కాదు. కానీ ఈయన సేవకుడు కాబట్టి అన్నాడట, నేను మీరు చెప్పినట్లుగా ఆ పదవికి ఆశించి వస్తే ఆ పదవి 5 ఏళ్ళ పాటే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 5 ఏళ్ళ పాటే ఉంటుంది. తర్వాత మరలా వేరొక వ్యక్తి వస్తాడు. దైవజనుడు అనేటువంటి అర్హత చాలా గొప్పది. నేను దైవజనుడుగా కాపిన సాధారణ ఒక విశ్వాసిగా ఉన్న కూడా దేవుని సమక్షంలో నిరంతరము కూడా ఆయనకు ప్రార్థన చేస్తూ అనేకులను ఆయనలోనికి నడిపిస్తూ సువార్త ప్రకటించుకుని జీవితాన్ని గడుపుతాను. దైవజనుడు అనేటువంటి నా అర్హతను మీరు తగ్గించవద్దు, ఈ హోదాను తగ్గించవద్దు. శాశ్వత కాలము ఉండేటువంటి దేవుని పరిచర్య, రిటైర్మెంట్ లేని ఉద్యోగం నా ఉద్యోగం అని చెప్పాడంటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన అధికారానికైనా లోబడినట్లయితే కేవలం ఒక 5 సంవత్సరాలతో ఆయన జీవితం మరలా ఏమైపోద్ది? ముగించబడుతుంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధతలో నుండి మరలా ఆత్మీయంగా ప్రారంభించిన జీవితాన్ని శారీరకంగా ముగిస్తున్నారు.